మనకి ఈరోజు అయితే సైక్లోన్ ఉందాం మొంత దీని మీద జిల్లా యంత్రాంగం మొత్తం కూడా 24 గంటలు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా నేను జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ 9వ రోజు, 19వ తేదీ నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆ గ్యాప్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చి కంటిన్యూస్గా రెయిన్స్ అనేవి ఉన్నటువంటి ఒకరోజు కూడా మనకి 5 mm వర్షం వచ్చి ఉన్నట్టుంది. ఈ కంటిన్యూస్ మానిటరింగ్లో జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ కూడాను యావరేజ్ ఇప్పటికీ 15 సెంటీమీటర్ల వర్షం జిల్లాలో పడింది. ప్రతి ఒక్క భూమి కూడా పూర్తిగా నీటిని నింపుకునే శక్తి దాటిపోయి నీటిని గ్రహించలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకు కూడా కొన్ని చోట్ల వాగులు ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. ఈ నైట్ కూడా ఇంకెక్కువగా ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి సైక్లోన్ అనేది అర్ధరాత్రికి 12 గంటల సమయంలో అమలాపురం ప్రాంతంలో తీరాన్ని దాటేటువంటి ఫోర్కాస్ట్ అనేది ఈరోజు మనకున్నటువంటి ప్రస్తుతం సమాచారం. అది కొంచెం టైం మారచ్చు, ఈ మధ్యకాలంలో ఉన్న దిశ మార్చుకోవచ్చు. టెంటేటివ్గా అయితే ఆ ప్రాంతంలో మనకి జరగచ్చు. ఎప్పటి వరకు కూడా నిర్విరామంగా, ఎందుకంటే నేను మన వాళ్ళు ప్రతి నిమిషం కూడా రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నారు. ఎక్కడ చిన్న ఫాల్ వచ్చినా అంటే ఇంత మీరు కూడా చూస్తుంటారు. ఒక చెట్టు పడిపోయిందంటే యుద్ధ ప్రాతిపదికన గంటల్లో ఆ చెట్టుని క్లియర్ చేస్తున్నారు. ఒక రోడ్డు మీద అబ్స్ట్రక్షన్ వచ్చింది, ఇక్కడ వాటర్ ఉన్నాయంటే ఎక్కడైనా లైన్ క్లియర్ చేయాలంటే ఆ మిషన్స్ కూడా రెడీ పెట్టి క్లియర్ చేసుకొస్తూ అవుతున్నారు. ఇలాంటి ప్రిపేర్డ్నెస్ అనేది ప్రీవియస్గా కూడా ఎక్కడ లేదు. ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉన్నారు. సుమారుగా 265 రిలీఫ్ సెంటర్స్లో 2900 మంది ప్రజల్ని రిలీఫ్ సెంటర్ కేంద్రాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ నేను మనకి స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి కోన శశిధర్ గారు సింగరాయకొండ మండలంలో పర్యటించడం జరిగింది. అదేవిధంగా సిసోడియా గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఈ 4 డిస్ట్రిక్ట్స్కి ఇన్ఛార్జ్ గారు వారు కూడా కొత్తపట్నం మండలం ఇవన్నీ కూడా పర్యటన జరిగింది. ఎక్కడ చూసినా మనకు ప్రజల్లోకి వచ్చేసరికి పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా అధికారులు కూడా ఎటువంటి ఉన్న సంఘటన కూడా ప్రతి దానికి కూడా ప్రిపేర్డ్గా ఆన్సర్ ఇస్తా ఉన్నారు. ఇది వెరీ అప్రిషియబుల్ థింగ్. దాంతోపాటు మనకు అనుకోవాల్సిన సంఘటనలు మన కొన్ని 1-2 సంఘటనలు, పశు నష్టం 1-2 ఇలాంటివి కొన్ని జరిగినాయి. అలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలుగా లెవెల్ క్రాసింగ్స్లో ఉన్న వాటర్ క్రాసింగ్స్ దగ్గర కూడా హెవీ వెహికల్స్ని అడ్డం పెట్టడం, వెళ్ళొద్దని చెప్పేసి ఇవ్వటం, చెరువుల మీద కూడా రౌండ్ ది క్లాక్ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏమైనా చెరువులు తెగిపోతాయా, బ్రీచ్ పడతాయా లాంటి ప్రమాదాలు లేకుండా కూడా మనం పరిశీలన కూడా మనుషులను ఏర్పాటు చేసుకోవడం కూడా తీసుకురావడం జరిగింది. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే చెప్తున్నాయి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీకు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలకు పనిచేయండి. కొంతమంది ఎక్కడెక్కడో సమాచారాన్ని కొన్ని తెలియకుండా ప్రాంతం వచ్చిందని కూడా ఏదో ఒక నేను మీకు చెప్పాను కూడా ఓల్డ్ స్టోరీ అది ఫ్రెష్ అని చెప్పి సర్క్యులేట్ చేయడం కొంచెం భయాందోళనకు గురవుతారు. భయం అనేది జాగ్రత్త ఉంటుంది, కానీ మనం ప్రజల్ని భయపెట్టకుండా వాస్తవాలను తెలియజేయండి. ఈరోజు అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది. పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం, ప్రతి గ్రామానికి సెక్రటేరియట్ యాజ్ ఏ యూనిట్గా ఈరోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సెక్రటేరియట్ యాజ్ ఏ యూనిట్గా మీరు కావాలంటే ఇప్పటివరకు కూడా మీరు వచ్చే ముందే కలెక్టర్ నాకు మొత్తం కూడా బ్రీఫ్ చూపించారు. ప్రతిసారి ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రీప్లేస్మెంట్, 1-2 ఫొటోస్ అన్నట్టు చూసిన వాళ్ళకి వీడియోస్, ఒక పోల్ డ్యామేజ్ అయితే వెంటనే పోల్ రీప్లేస్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక చెట్టు పడిపోతే వెంటనే ఆ చెట్టుని వితిన్ ½ అవర్ రిమూవ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ యాక్టివిటీస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినప్పుడు దుబాయ్లో ఉన్నప్పటికీ కూడా కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. అదేవిధంగా రెగ్యులర్గా మానిటర్ చేశారు. ఇప్పుడైతే ఇవాళ సెక్రటేరియట్లో, ఇంతకుముందు ముఖ్యమంత్రి మీరు చూస్తే ఇలాంటి సంఘటనలు ఎవరు రారు. ఉదయం నుంచి సెక్రటేరియట్లో కూర్చొని ముఖ్యమంత్రి రియల్ టైం గవర్నెన్స్ ఛాంబర్లో కూర్చొని ఈరోజు మనకి పూర్తిగా వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ ఉదయం నుంచి 3-4 టైమ్స్ పార్టీ క్యాడర్ తోటి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, మంత్రులతో తీసుకున్నారు, సపరేట్గా మంత్రులు కలెక్టర్లు కలిపి కూడా టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నారు. మరి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. డీటెయిల్గా చెప్తున్నాం. రెండోది, ప్రజలకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలిగి చూస్తున్నారు. మన జిల్లాలో అయితే ఎక్కడైనా పవర్ కట్ వచ్చినా కానీ వాళ్ళకి అవసరమైన క్యాండిల్స్, మనం క్లోరినేషన్ చేసిన వాటర్ ఇస్తున్నాం. RO ప్లాంట్స్ అన్ని కూడా చెక్ చేస్తాం, సూపర్విజన్లో ఉన్నాయి. పొరపాటున ఎక్కడైనా అంతరాయం జరిగితే కాచి చల్లార్చి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత వ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 4 వారం రోజులు విపరీతమైన వల్ల
మనం మెజర్మెంట్ తీసుకున్నాం, అయినప్పటికీ కూడాను మస్కిటో నెట్స్ ఇలాంటివి కూడా మీరు మెజర్స్ తీసుకోమని చెప్పేసి పబ్లిక్ని మీరు కొంచెం సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ధన్యవాదాలు తెలియజేస్తానండి. రాష్ట్రం కాదు, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రంలో ప్రభుత్వం కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని ప్రధానమంత్రి గారు ఉదయాన్నే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విపత్తుల శాఖ మాట్లాడుతున్నారు, రైల్వేస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆస్తులు ఎలా ఉన్నాయనేది. ప్రతి ఒక్కళ్ళు ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు ఏదైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రజల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఎటువంటి రాగద్వేషాల మధ్య వాళ్ళ విచక్షణ కోసం వదిలేస్తుందని ప్రతి ఒక్కళ్ళు మేము చేతనైతే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇందాకే చెప్పాను, క్యాడర్ వరకు కూడా 2-3 సార్లు తీసుకొని యాక్టివేట్ కమ్మని చెప్పారు. మా మిత్రపక్షం జనసేన కూడా ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాడర్కి పార్టీ కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. బీజేపీ నుంచి కూడా చెప్పడం జరిగింది. మేము ఈరోజు ప్రధాన పార్టీలు అదే అధికారంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలు అందరం కూడా మేము ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము చెప్తున్నాం. ఇంకొకళ్ళు కూడా ఏదో చెప్పారని చూస్తున్నాం, కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఈ ప్రజల మీద కసో అది కక్ష పోవడం మాకు అర్థం కాదండి. మేమైతే వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఎవరినైనా కానీ ఇలాంటి డిజాస్టర్స్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు అందుబాటులో ప్రజా సంరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పి నేను చెప్తున్నానండి.